సౌజన్ గారు, ఈ కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారు. గతంలో చెప్పినట్లుగా ఈ తనిఖీలు అంటే ఈరోజు చేసిన తనిఖీల్లో ద్వారంపూడి టార్గెట్గా ఈ తనిఖీలు జరిగాయి అని అనుకోవచ్చా? నరేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలానే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులకు కూడా నా నమస్కారాలండి. నమస్కారం. ఈ రోజు జరిగిన తనిఖీలు ఆకస్మిక తనిఖీలు అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం సృష్టిస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్లే స్పీడ్, ఆయన తీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి వెన్నులో వణుకు పుట్టే రకంగా, అంటే అధికారులందరూ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి, ఆఖరికి ఎస్పీ కూడా లీవ్ లో ఉన్న పరిస్థితి. అంటే ఇంత స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు శ్రద్ధ చూపించాల్సి వస్తుందంటే, ముందు నుంచి కూడా ఈ కూటమి యొక్క ఉద్దేశం, ఈ కూటమి యొక్క ఆలోచన, ఈ కూటమి యొక్క పోరాటం దేనికోసం అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. ఆ ఆలోచనని, ఆ విధానాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పని కొంతమంది అధికారుల విషయంగా ఇంతకుముందే మనం గతంలో చూసినట్టయితే పిఠాపురంలో లైట్ గా హెచ్చరిక చేయడం జరిగింది. అయినప్పటికీ మారకపోవడంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ స్థాయిగా ఆయన స్వయంగా రంగంలోకి దిగి అధికారులు ప్రశ్నించే తీరు చూసిన, అధికారుల మీద ప్రశ్నల వర్షాలు కురిపించడం చూస్తున్నా కూడా దేనికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే మనం కూటమి ప్రభుత్వం ఏ లక్ష్యంతో మనం కూటమి ప్రభుత్వంలోకి వచ్చామో, కూటమిని ఏర్పరచుకొని ఈ ప్రజలకి ఒక మంచి చేయాలని ఆలోచనతో ఆ యొక్క ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు, అలానే ఎమ్మెల్యేలు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, దీనికోసమా మనం ఇంత కష్టపడింది, దీనికోసమా మనం ఇంత పోరాటం చేసింది అని పవన్ కళ్యాణ్ గారు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారండి. అంటే పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ గా తీసుకున్నారు మనం చేసిన పోరాటం, ఆ పోరాటం తాలూకా ఫలితాలతో మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాము. కానీ యథాచుగా వాళ్ళ యొక్క వైసీపీ వాళ్ళ యొక్క ఆవరణ జరుగుతుంది అంటే దానికి ఏం చెప్తాము, ఎలా చెప్తాం? అధికారులు ఎందుకు పనిచేయరు? ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మాత్రమే అన్ని చూసుకోవాలంటే ఎలా అవుతుంది? అధికారులు ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పని ప్రతి ఒక్కటి ఆయన సంధించిన ప్రశ్నలు చూస్తుంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభుత్వాలు మారినా కూడా ఎందుకు పాలనా విధానంలో ఎందుకు ఇంత లోటు జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించి మరి పట్టుకోవాల్సిన పరిస్థితి దాకా ఎందుకు వస్తుంది? సుధీర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి మొన్న 640 టన్నులు పైగా పట్టుకున్నారు. అంతకు ముందు కూడా స్టార్టింగ్ లో ఆ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా మరి పట్టుకున్నామని చెప్పని కేసులు పెట్టామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా మీరు భయపడకుండా, కనీసం ప్రభుత్వం మంది కాదు, కోర్టు వ్యవహారాలు ఏం మనకి కాదా అని కూడా కనీసం లేకుండా వీళ్ళు ఎరచ్చుగా వీళ్ళు చేస్తున్నారు అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న ఒక్కటే, ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు అసలు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? దానికి అలాగే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? వాళ్ళ హావాని ఎక్కడ కూడా జరిగితే మన ఈ పోరాటానికి అర్థం ఏంటి? ప్రజలకు మనం ఏమని చెప్తాము అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అడిగిన తీరు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించే విధంగా చేసింది. అలానే ఇక్కడ మనం ఇంకొక విషయం చూసుకున్నట్టయితే చాలా మంది కూటమి యొక్క ఆలోచనల్ని, కూటమి యొక్క ఈ పోరాటాన్ని లైట్ గా తీసుకుంటున్నారు. ఏంటంటే నరేష్ గారు, ఎమ్మెల్యే చాలా మంది అంటే అధికారుల ఎమ్మెల్యేలా ఎవరు? ఎమ్మెల్యేలు అందరూ అంటే గెలిచాం కదా, మనం గెలిచేసాము, వాళ్ళు తొక్కేసాము, మనం గెలిచేసాము, అయిపోయింది అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే అలా మాత్రం అనుకోవట్లేదు. రిలాక్స్ అవుతున్నారు అనుకుంటున్నారా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా? అంటే ఈవెన్ అందరని, అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది గెలిచారు అంతమంది ఎమ్మెల్యేలని విషయంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది ఒకటే, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలా, జనసేన ఎమ్మెల్యేలా, బీజేపీ ఎమ్మెల్యేలా అనేది కాదు ఆయన ప్రశ్న. ఎందుకు ఇలా జరుగుతుంది? గతంలో అది వద్దనే కదా మనం పోరాటం చేసి వచ్చింది, కానీ అయినా కూడా ఎందుకు యథార్చిగా అదే జరుగుతుంది? దానికి ఎందుకు వెనకాల ఎవరు అడ్డుకట్ట వేయట్లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న. నేను దానికి కూడా ఈవెన్ ఈ పీడిఎఫ్ రిజిస్ట్రేషన్ కాదండి, వ్యవసాయ శాఖలో కూడా ఇలాంటి అంశాలు ఆల్రెడీ గత ప్రభుత్వంలో వైసీపీకి ఎవరికి ఏదైతే కాంట్రాక్ట్ వచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా ఆ వ్యక్తులే కాంట్రాక్ట్ నడుపుతున్న అంశాలు స్వయంగా నా దగ్గర ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా మార్పులు అధికారుల దగ్గర అయితే మాత్రం గత ప్రభుత్వమే జరుగుతున్నాయి తప్పితే ఇక్కడ కుటుంబ ప్రభుత్వం వచ్చింది. కుటుంబ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడిన ఎవరు కూడా ఈ రోజు ప్రభుత్వాలు మారినా అధికారులు మాత్రం వాళ్ళే కదా మేడం, అందుకనే. హలో చెప్పండి మేడం. ప్రభుత్వాలు మారినా అధికారులు మాత్రం వాళ్లే ఉన్నారు కాబట్టి, అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నారు. వాళ్ళ చెప్పు చేతలోనే జరుగుతుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తారు. వాళ్ళకి నచ్చి కనీసం ఆ గత ప్రభుత్వం ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి కనీసం సగం టెండర్లు ఇవ్వండి. అచ్చంగా వైసీపీ వాళ్ళకే కాదు, మేము కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నాం, ఒక ట్యాగ్ ఉండడం వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, బిల్లులు ఆపేశారు అన్నప్పటికీ కూడా అసలు ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా పూర్తి స్థాయిగా మొత్తం టెండర్స్ అన్ని వాళ్ళకే ఇచ్చిన అధికారులు కూడా ఉన్నారు. అది నేను పేర్లు అయి నేను చెప్పను. కానీ
ఖచ్చితంగా ఆ వైసీపీ యొక్క హావా ఇప్పటికీ నడుస్తా ఉంది. దానికి నిదర్శనంగానే పవన్ కళ్యాణ్ గారు